లింగం గారు, బాకీలు చెల్లి వేయడానికి డబ్బుకు బదులు మనుషుల్ని అడుగుతున్నారట. కొంచెం తిరకాసుగా ఉంది మాట, అర్థమయ్యేట్టు చెప్పావు అనుకో, దాని ప్రకారం తీసుకుంటాను యాక్షన్. మా నాన్నగారు అప్పు తీర్చడానికి నేనొస్తే చాలన్నారటగా. చెప్పిపోయాడన్నమాట ముసలాడు. ఏంటి బాకీ తీర్చేయడానికి వచ్చావా? చెప్పుతో కొట్టడానికి వచ్చాను. అప్పున్నాం కదా అని అందరినీ బానిసలుగా చూస్తే ఊరుకుంటారనుకుంటున్నావా? మేము మానాభిమానాలు ఉన్నవాళ్ళం. నువ్వు సిగ్గు నీతిని అమ్ముకుని బ్రతికే మనిషివి. మాకున్నప్పుడు బాకీ తీరుస్తాం, అంతవరకు మళ్ళీ మా ఇంటి ముందు కనపడ్డానికి వీల్లేదని చెప్పడానికి వచ్చాను. అలా మీ నాన్న తెచ్చాడు, మీ అన్నయ్య కూడా పోయాడు నిన్నాను. మరి నా అప్పు ఎట్ట తీరుస్తావు? ఎప్పుడో తీరుతానంటే నాకు కుదరదు. ఈ మధ్య తుమ్మి తెరువులు మారిపోతుంది, దగ్గు తెరువులు మారిపోతుంది. ఎమర్జెంట్ గా తీర్చేసే మార్గం నీ చేతిలోనే ఉంది. ఇదిగో మంచి వచ్చాడు, ఒప్పునో ఒప్పుకోకో, ముహూర్తమో కాదు, నువ్వు నా ఇంటికి వచ్చావు, ఎలాగో వచ్చేసావు కాబట్టి నేను ఇక్కడే ఇప్పుడే ముక్క ముక్కలుగా నరికేయగలను. కానీ ఏం చెయ్యాలో, నీ బాకీ ఎలా తీర్చాలో నాకు బాగా మాటలు కాదు. దాని తరఫున నువ్వు కొట్టావు కాబట్టి దాని బాకీ కూడా నువ్వే చెల్లేయాలి. చెల్లించి చూపిస్తాను. ఎవరి భూమి వాళ్ళు తీసుకుని పండించి మరీ నీ బాకీ నీ మొహాలు కొడతాను. అయినా తనఖా పెట్టిన భూములు బాకీ చెల్లించకుండా సాగు చేసుకోవడానికి నేను ఒప్పుకోను. వీళ్ళేదన్నా నాకు నువ్వెవరు? సాగు చేస్తే ఎవరంటే వస్తారో నేను చూస్తాను. అయ్యా, మీ పొలాన్ని కాదు మా పొలాన్ని కూడా అప్పులు కట్టలేదని ఎట్టగే బీడ్స్ చేసినాడండి. రోజు రోజుకి వడ్డీలు పెంచేస్తున్నాడండి. పనులు లేక తిండి లేక మేము పస్తులు ఉంటున్నామండి బాబు. మీరందరూ పిచ్చోళ్ళు, అందుకనే ఇట్లా ఉన్నారు. మీరందరూ ఏకమైతే మిమ్మల్ని ఎదిరించేవాడు ఒక్కడ కూడా ఉండడు. మీకెందుకు నేను చెప్తా వినండి. అరకలు కట్టలు సాగు చేద్దాం. నిజమేనా? నడండి రా, ఊళ్ళోకి వెళ్ళి అరకలు తీసుకొద్దాం. ఆగండి ఆగండి, నా పొలంలో దిగడానికి ఎన్ని గుండెలు మీకు? మా పొలంలో దిగడానికి ఒక్క గుండె చాలు. పిచ్చి పిచ్చి ఆశాలు వేశారంటే ప్రాణాలు తక్కువ, జాగ్రత్త. ఆహా కుమార్, అదే మాట నువ్వును. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ప్రాణాలు తక్కువ, జాగ్రత్త. మన కుర్రనాయలా రే, నా సంగతి మీకు ఇంకా తెలవదు. ఈ సంగతి తెలుసుకోవడానికి మాకు ఇక్కడ తీరిక లేదు. వెళ్ళు వెళ్ళు వెళ్ళండాయా. నా వెనకాలింత మద్దతున్నా నీకు ఏడాకోళంగానే ఉందన్నమాట. రేయ్, ఏసేంట్రా? రోజుకి 2 గొర్రెలు తిన్నారు, ఇంటికి బిర్యానీ తిన్నారు, ఫైటింగ్ చేయటం మాత్రం రాదు. వెళ్ళదేంటి? మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డమయ్యాలి కదండి. అక్కడికి నేను అడ్డం బాగుందండి. అయితే పంజే, నేను ఎడుతుంటాను. నేను మీ వెనకాల పరిగెట్టుకొస్తా. పోనీ కుటుంబ కంటే దెబ్బలే బాగుండేట్టున్నారా నా కొడక. మెల్లిగా మెల్లిగా. నల్లగా దుఃఖంలా ఉన్నారు వెధవులు. డిషు డిషు అని 4 ఇచ్చేసరికి పారిపోయారు. నిజమా బాబు? ఆ దుర్మార్గులతో మనకెందుకు? నీకేమైనా దెబ్బలు తగిలాయా? అదేం లేదమ్మా. ఏమిటి బాబు, ఏమైంది? అయ్యో బొబ్బులు, మా కోసం ఎంత కష్టపడుతున్నావయ్యా. నా కోసం మీ అబ్బాయి ప్రాణాలే అర్పించాడు. నేనేం చేశాను రుణం తీర్చుకోగలను. కానీ నువ్వు వాణ్ణి మర్పిస్తున్నావు. నువ్వే లేకపోతే మేమంతా ఏమైపోయేవాళ్ళం. దేవుళ్ళ వచ్చి మమ్మల్ని ఆదుకున్నావు.
అరే కుమార్, మనం తినే తిండి మనమే పండించి తినడంలో ఎంత ఆనందం ఉందో ఇప్పుడు తెలుస్తుందిరా. ఎప్పుడు పండుతుందో ఏమిటో, నాకు ఆకలి వేస్తుందండి. ఓ రెండ్రా, మీ అక్క అన్నం పట్టుకొస్తుంది. అబ్బా, మా చిన్నప్పుడు ఎప్పుడు ఆలస్యమే. ఆలస్యం ఏమీ లేదండి, నేను వచ్చి చాలా సేపు అయింది. ఏమిటి సరళా, అన్నం పట్టాలవే? ఆవిడ గారు నువ్వేం తీసుకెళ్ళక్కర్లేదు, చీపో అంది. ఏ రోజు నువ్వే తీసుకొస్తున్నావుగా? ఏం చేయమంటారు? ఆవిడ గారికి రోజుకో ఆకారం, నిమిషానికో మాట, క్షణానికో కోపం. ఏమండి, ఆకలేస్తుందండి. ఒరేయ్, మీ అక్కని నమ్ముకోవడం కంటే ఈ పొలాన్ని నమ్ముకుంటే మంచిది. పడిన తర్వాతనైనా తిండి పెడుతుంది. సర్లే, పొలంలో దిగి పని చేస్తుంటే ఆకలే తెలియదు. పద. ఏమండి, అటు చూడండి. ఇటండి. చేతులు కడుక్కుని వచ్చి భోంచేయండి. మిమ్మల్నే వెళ్ళండి. ఏమండి, నేను మీకోసం భోజనం తెచ్చాను, రండి భోంచేతురు కానీ. ఏమిటి వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటున్నారు? అది నాకు తెలియటం లేదు సరళక్క. ఇక మన పొలంలో పంటలతో పాటు పాటలు కూడా పండుతాయేమరా?